హాయ్ అండి. ఇవాళ మన వీడియో ఏంటో తెలుసా? పచ్చిమిరపకాయలు వేయించిన శనగపప్పుతోటి కారప్పొడి ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఎండు కొబ్బరి తురుము, జీలకర్ర, వేయించిన శనగపప్పు, వెల్లుల్లిపాయలు. ముందుగా పచ్చిమిరపకాయలని శుభ్రంగా కడుక్కొని వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని దానిలో మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని వేయించుకోవాలి. ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో నేను ఉసిరి కారపొడి అలాగే ఎండు బీర తొక్కులతోటి కారపొడి కూడా ఎలా చేసుకోవాలో చూపించాను. ఈ వీడియోలో పచ్చిమిరపకాయలతోటి వేయించిన శనగపప్పు కారపొడి ఎలా చేసుకోవాలనేది చూద్దాం. ఈ విధంగా వేగిన తర్వాత దానిలో ఎండు కొబ్బరి తురుము, జీలకర్ర, వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని వేయించుకోవాలండి. ఇది మాడనివ్వకుండా లైట్గా కొంచెం వేయించుకొని దాన్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇది కొంచెం చల్లారాలి. నెక్స్ట్ మళ్ళీ వేయించిన శనగపప్పును కూడా కొంచెం దోరగా వేయించుకుందాము. మరీ ఎక్కువ అక్కర్లేదండి, కొంచెం దోరగా వేయించేసుకొని దీన్ని కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ రెండు కూడా చల్లారినాక ఇప్పుడు మిక్సీలోకి తీసుకోవాలి. పచ్చిమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు మనం వేయించుకున్నాం కదా, కొబ్బరి తురుము అన్ని, దీనిలో కొంచెం తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఎవరి టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. దీన్ని ఫస్ట్ ఒక్కసారి కొంచెం ఒక తిప్పేసేసి నెక్స్ట్ దానిలో మళ్ళీ వేయించిన శనగపప్పు కూడా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఓకే, కారపొడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ కారపొడిని మనం ఇడ్లీలోకి కానీ, దోశలోకి కానీ, రైస్లోకి కానీ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మీరందరూ నాకు సపోర్ట్ చేయాలని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్.